మీరు ఇప్పుడు స్క్రిప్ట్ ఏదైనా చూసుకునేటప్పుడు కానీ లేకపోతే మీ దగ్గరకు వచ్చేటప్పుడు కానీ సెలెక్టెడ్ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి ఇలాంటి ఉంటే బాగుందని ఎంచుకుంటారా? లేదు, అలా ఎంచుకోలేము. చేసుకుంటే అలా ఎంచుకోలేము. ఏ వచ్చినా కూడా కాదు, మళ్ళీ ఫస్ట్ అలా సెలెక్ట్ చేసుకోలేము. ఎందుకంటే మన దగ్గరకు వచ్చే వాళ్ళు నన్ను ఇంతకుముందు సినిమాల్లో చూసి అన్నట్టుగా వస్తారు. ఓకే ఓకే. నేను దాంట్లో డిఫరెంట్ గేమ్, ఇప్పుడు హీరో ఫ్రెండ్గా ఉంది, నేను 2 సినిమాలు చేస్తున్నా, హీరో ఫ్రెండ్గా చేస్తున్నా. మీరు చూస్తే మీకు చెప్తా, రెండిట్లో సిమిలారిటీ ఉంది. ఏంటి, ఒకడేమో ఇన్స్టాగ్రామర్ రీల్ చేస్తుంటాడు ఒక సినిమాలో, ఒకడేమో యూట్యూబర్. మీరు చూడండి, 2 సిమిలారిటీ ఉన్నాయి, 2 ఒకటేలాగా ఉన్నాయి. ఫస్ట్ నాకు ఇన్స్టాగ్రామ్ది కమిట్ అయ్యాను నేను, ఆ పేరు ఇంకా పెట్టలేదు. ఇన్స్టాగ్రామ్ కమిట్ అయ్యాక నాకు యూట్యూబర్ది వచ్చింది. వ్లాగ్స్ అవి చేస్తుంటాడు వీడు, ఇప్పుడు జరుగుతుంది షూటింగ్. నేను ఇది వచ్చినప్పుడు మళ్ళీ ఆలోచించా, ఇప్పుడు 2 ఒకటే, మనకేంటి కొత్త చేయడానికంటే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కొన్ని ఎలిమెంట్స్ లైక్ దీంట్లో వీడు ఒక మెకానిక్, వీనికి ఒక లైక్ ప్రాంక్ చేయడాలు ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో వాడు రీల్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు, వానికి ఒక అమ్మాయిల మీద హేట్నెస్, ఆ రీల్ చేస్తుంటాడు. సో ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తా అంటే ఏ క్యారెక్టర్కైనా డిఫరెన్షియేట్ చేస్తా. హీరో ఫ్రెండ్ ఓకే వాళ్ళు అనుకుంటున్నారు, నేను అలా అనుకోను. ఈ 2 క్యారెక్టర్లుగా సెపరేట్ చేసి వాడు ఒక అమ్మాయిల మీద హేట్నెస్తో వాడు చేస్తున్నాడు. సో దాని వాడి బాడీ లాంగ్వేజ్, వాడి ఎక్స్ప్రెషన్స్, హైపర్ ఎనర్జీ అది వేరు, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది బాగా. అమ్మాయిలు నమ్మొద్దు ఇలా ఉంటుంది. వీడు ఒక మెకానిక్, ఇక్కడ ప్రాంక్ చేస్తుంటాడు. వీడు చాలా అంటే హీరో అంటే హీరోయిన్ అంటే అక్క అన్న అని తిరుగుతూ క్రియేటివ్గా వాడు కార్లు బైక్లు క్రియేట్ చేస్తుంటాడు. వీడు కూడా ఇంటెలెక్చువల్ లాగా ఉంటాడు. సో ఇది ఈ ఎనర్జీ ఇది వేరు, డిఫరెన్స్ చేయడం వల్ల మీకు 2 డిఫరెంట్గా కనపడతాయి. సో నాకు 10 హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ వచ్చినా నేను 10 డిఫరెంట్గా చేసే ఇది చూసుకుంటా. సో ఆ వీలుందా లేదా చూస్తా అంతే. కొన్నిసార్లు మీరు చెప్పినట్టు ఆల్మోస్ట్ రొటీన్గా వస్తాయి, అసలుకి సీన్లోనే ఏముండదు. హాయ్ రా, ఇంకేంట్రా అమ్మాయి చెప్పొచ్చు కదరా లవ్, ఐ లవ్ యూ అని, ఇంకెప్పుడు చెప్తావరా, ఇలాంటివి ఉంటాయి కొన్ని. ఇంకా అలాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తానంటే చూస్తాను, ది బెస్ట్ మనకి ఏది వచ్చింది దాంట్లో చూసుకొని దాన్ని ఏదోలాగా లేదండి లైక్ కుదరట్లేదనో ఏదో ఒకటి చెప్పి దాన్ని సాఫ్ట్గా ఇది చేస్తా చాలా మటుకు. ఎందుకంటే నేను అది యాక్సెప్ట్ చేసినా మొన్నటనే అయిపోద్ది నాకు. వాళ్ళు దాని బదులు ఒకవేళ ఇంకోళ్ళు చేస్తే వాళ్ళకి ఫ్రెష్ అవుద్దేమో, నేను ఆల్రెడీ చేసి ఉంటాను కదా. సో నేను ఇప్పుడు హీరో ఫ్రెండ్ చేయడానికి నాకు ప్రాబ్లం లేదు, 10 చేస్తా. దాంట్లో ఏదైనా కొత్తగా ఉందా? ఇప్పుడు మీరు 2 చెప్పేది ఏంటంటే 2 కూడా ప్లాట్ఫామ్స్ ఒకటే, ఫేస్బుక్ యూట్యూబ్ అనేది ఒకటేలా చూద్దాం, డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్. వాడు ఎందుకు చేస్తున్నాడు, వీడు ఎందుకు చేస్తున్నాడు, రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్ నాకు నచ్చింది, చేసి దాన్ని డిఫరెంట్ గా చేసుకుంటే వెళ్ళా. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు మాకు కూడా క్లారిఫికేషన్ అనిపించింది. ఓకే, చూస్తే 2 యూట్యూబర్ల లెక్కే ఉంటాయి కదా అనుకోను, కానీ చూసుకుంటే అదే నాకు ఒకసారి నేను 1 మినిట్ నాకే అర్థం కాల, ఏంటంటే 2 ఒకటేలాగా ఉన్నాయి, ఏంటి ఎలా చేయాలి ఇప్పుడు ఇది అని. అది వచ్చాక ఇది వచ్చింది. కానీ ఈ స్టోరీ చాలా బాగుంది. నా క్యారెక్టర్ పక్కన పెడితే ఇప్పుడు యూట్యూబర్ది క్యారెక్టర్ చాలా బాగుంది, స్టోరీ అంతా చాలా బాగుంది, వదులుకోలేము. సో దీంట్లో మనం కొత్తగా ఏం చేయాలంటే చాలా డిఫరెంట్గా చేసాం. అది గెటప్, అది కూడా గెటప్ దగ్గర కూడా చేంజ్ చేసుకుంటా, హెయిర్ స్టైల్ మారుస్తా, మీరు కొంచెం ఇలా ఉండాలి, మొత్తం అన్ని నేనే. మీకు ఈగలు కూడా చూశారు కదా, ఈగలు కూడా నా మేకప్, నా హెయిరే మొత్తం నాదే, నా ఓన్ మేకప్ మ్యాన్ ఉండరు, ఓన్ మేకప్ నేనే చేసుకుంటా. డైరెక్టర్ కొంచెం భారం తగ్గిస్తారు, ఎందుకంటే ఆయన ఒక విజువల్ అనుకుంటే దానికి ఇంకొంచెం యాడ్ అయిందంటే మంచిగా వస్తుంది. నేను 10 చెప్తాను డైరెక్టర్, సార్ ఇలా ఉంటుంది, డ్రెస్ ఇలా చేద్దాం అసలు అది ఇది అని. ఆయన ఇలా వద్దు ఇలా దాంట్లో డిఫరెంట్గా వస్తుంది. యాక్టింగ్లో నేను జాగ్రత్తలు తీసుకుంటా, కొన్ని స్లాంగ్స్ యాడ్ చేయడం. నాకు అన్ని స్లాంగ్స్ వచ్చు, నేను ఒకటే స్లాంగ్ డిపెండ్ అయ్యి లేను. నేను తెలంగాణ మాడతా, ఫస్ట్లో అనుకునే వాళ్ళు నేను ఓన్లీ తెలంగాణ మాడతానేమో, తర్వాత వైజాగ్, ఆంధ్ర, అనకాపల్లి, ఈస్ట్ వెస్ట్, ఇవి ఈగల్లో అది నెల్లూరు స్లాంగ్ మాట్లాడాను. మీకు రకరకాలు కొంచెం ప్రిపేర్ అవుతాను. అయ్యో కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి. తెలంగాణ అనేసరికి అందులోనే మీ స్లాంగ్ ఎలా అంటే డిఫరెంట్. అవును, అటువైపు ఇప్పుడు మా శ్రీకాకుళం స్లాంగ్ అవ్వచ్చు, లేదంటే రాయలసీమ స్లాంగ్ అవ్వచ్చు, కొంచెం యాసలు మారుతాయి అనమాట. అవి కొంచెం ప్రిపేర్ అవుతా చూడడం కానీ చేయడం కానీ. కంపల్సరీ హోంవర్క్ చేయాలి, హోంవర్క్ చేయకుండా నేను ఏది చేయను. కష్టంగా ఉంటుంది కొంచెం, చాలా కష్టం. 2-3 డేస్ మీరు చెప్పినట్టు ఆల్మోస్ట్ నన్ను చూసి పిచ్చోళ్ళ చూస్తుంటారు సెట్లో. అంటే నేను ఇలా చెప్తామా, ఇలా ఒకటే డైలాగ్ ఉంటుంది, దాన్ని నేను 20 రకాలు చెప్పాలని ట్రై చేస్తూ ఉంటా. చూసేవాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా అదేంట్రా ఆయన ఒక డైలాగే కదా ఇచ్చింది అతనికి, అంతలా ప్రాక్టీస్ చేస్తానంటే గంట నుంచి అని. డైలాగ్ ప్రాక్టీస్ చేయట్లా, నేను ఎలా చెప్పాలనేది ప్రాక్టీస్ చేస్తున్నా, వేరియేషన్స్, స్లాంగ్ అసలు ఎలా ఎందుకంటే ఆ ఫస్ట్ 2 days చాలా లైక్ చాలా ఇంపార్టెంట్. ఆ 2 days నాకు ఫిక్స్ అయిపోయింది అనుకోండి, దాని సినిమా మొత్తం క్యారీ చేస్తా. ఆ 2 days చాలా ఇంపార్టెంట్, నాకు చాలా స్ట్రెస్ ఉంటుంది ఆ 2 days. 1-2 days బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఏం వర్డ్ యాడ్ చేయొచ్చు, బాడీ లాంగ్వేజ్ ఎలా మాట్లాడాలి, దానికి ఏమైనా యాడ్ చేద్దామా, ఊతపదమా, ఇది రకరకాలుగా బాగా నడుస్తుంది. 2 days తర్వాత రిలాక్స్ అవుతా. 2 days తర్వాత ఏమవుతుందంటే నేను ప్యాటర్న్ ఫిక్స్ చేసుకొని నోట్స్ రాసుకుంటాను. నేను ప్రతి క్యారెక్టర్కి నోట్స్ ఉంటాయి, ఆ నోట్స్ రాసుకొని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే నాకు ఈజీ అవుతుంది. ఆడియన్స్ పల్స్ అయితే పట్టుకున్నాం. యా డెఫినెట్గా, ఎందుకంటే ఆడియన్స్ లాగా ఆలోచిస్తేనే ఇప్పుడు మీ ఇలాంటి వేరియేషన్స్ వస్తాయి డెఫినెట్గా.